చాచుకుని నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చునక, ఏవో ధర్మశాస్త్రం ఆనందించవచ్చు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటివే. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళ వండును. అతడు చేయడంతో సఫలమగునని చెప్పేవే. కనుక నేను దాన్ని ధ్యానించాలా, అది నా జీవితం సఫలం కావాలా. కానీ ప్రభా ఇక నా వేళ్ళు ధర్మశాస్త్రంలో, ఆ ధర్మశాస్త్రం ఆ టయానికి ఆ వాక్యం నాకు జ్ఞాపకం రావాలి, నింపుకుంటా, నాకు అనుభవం చేయి, అనుభవం చేయి అని అనుభవిస్తా. నువ్వే చూస్తావు. కనుక లోపల అనుభవం కలిగి ఉండాలి. దేవా నేను అనుభవంతో మాట్లాడాలి అని ఆశించావంటే నీకు అనుభవం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎవడు నమ్ముతాడు వాడికి ఇస్తాడు. ఎవరితో మాట్లాడతాడు? ఎవడు లోపడతాడు వాడితో మాట్లాడతాడు. ఈ సూత్రాలు ఇవన్నీ. కనుక ఎవడు లోపడతాడు వాడితో మాట్లాడతాడు. నువ్వు లోపడిపోతే మాట్లాడేం ప్రయోజనము? కనుక ఆయన ప్రభా నీ స్వరం నేను వినాలని కోరుతున్నాను.